నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. ప్రతి ఒక్కరి లైఫ్‌లోనే ఒక ఫేజ్ వచ్చిన తర్వాత చాలామంది అంటే కొన్ని లైఫ్‌లో మనం చూస్తూ ఉంటాం జీవితంలో. సడెన్‌గా ఎక్స్‌ట్రా మ్యారిటల్ లైఫ్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో, రీసెంట్ ఇన్సిడెంటే మనం చూసాము. శిల్ప గారి విషయంలో అసలు ఏం జరిగింది అనేటువంటిది అంటే ప్రతి ఒక్కరు కూడా ఏం జరిగుంటుంది అని తెలుసుకోవాలనుకున్నటువంటి వాళ్ళే ఉన్నారు. యాక్చువల్‌గా హ్మ్, చనిపోయిన వాళ్ళిద్దరి గురించి పక్కన పెడితే ఈవిడ స్టోరీలో అసలు జరిగింది ఏంటని మనం అనుకోవచ్చంటారు అసలు? శిల్పా గారి స్టోరీ ఒక అత్యద్భుతమైనటువంటి సహనానికి నిలువెత్తు నిదర్శనం అండి. ఈరోజు చాలామంది హిందూ హిందూ వివాహ బంధం గురించి, వాటి విశిష్టత గురించి మాట్లాడుతూ ఉంటారు ఒక సైడు. ఆమె దాన్ని అలా అంతెత్తుకి నిలబెట్టి ఆ పవిత్రతను కాపాడినటువంటి ఆవిడండి. మోడర్నిటీకి వచ్చేటప్పటికి, అటుపక్కకి వచ్చేటప్పటికి ఆవిడకి ఇంతకాలం ఎందుకు, ఎప్పుడో ఏదో ఒకటి చేసి ఉండాల్సింది కదా అంటారండి. మరి ఆ తెలియనటువంటి ఒక బంధం ఎక్కడ వీళ్ళని అన్ని సంవత్సరాల పాటు బంధించి ఉంది. ఆ వివాహ బంధంలో మన యొక్క సంస్కృతిలో, సాంప్రదాయంలో పెద్దవాళ్ళు చెప్పేటువంటి కనిపించినటువంటి ఆ కోణం ఏమిటి అనేటువంటిది అది చూస్తే అర్థమవుతుందండి. ఒక్కసారి దాన్ని కొంచెం లోతుగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగానండి, ఈ విషయాన్ని అసలు ఈమె ఎందుకు ఇంతకాలం ఓపిక పట్టింది అన్నదానికి 2 స్పష్టమైన కారణాలు తెలుస్తాయండి ఆవిడ మాటల నుంచే. మొట్టమొదటిది, నా మంచితనమే నన్ను కాపాడుతుంది అనే మొట్టమొదటిది ఆమె ఆమె మనసుల్లో ఉన్నటువంటి మాట, ఆమె చెప్పినటువంటి మాట. రెండవది కొంత భయం అండి, తెలియనటువంటి భయం. ఏంటి భయం? నువ్వు జాబ్ చేసావు, చాలా చేసావు కదా ఇప్పటి వరకుని, ఎందుకు భయం అని అడగొచ్చు మనం. కానీ ఆవిడలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి భయం ఏమిటంటే, అడల్ట్ సహజీవనం అనేటువంటిది లీగల్ అయిపోయింది. సో ఈ వ్యక్తి నా పిల్లలకి తండ్రి లేకుండా అయిపోతాడు అనేటువంటి తెలియనటువంటి భయం రెండో కోణం అంతే. ఇక 2 తప్ప ఇంకొకటి కనిపించవు. సో ఈ 2 కూడా మొట్టమొదటిగా మనం చూస్తే ఇవి రకరకాల స్టేజెస్కి తీసుకెళ్ళినాయి. మొత్తం స్టోరీ మనం చూస్తే మొట్టమొదటిగా ఏ విషయంలో అయినా జరుగుతుందండి. ఇది ఎక్కడ జరుగుతుందంటే అత్యంత ప్రేమ ఉన్న చోట ఈ స్టేజెస్ జరుగుతాయండి. ఏమీ లేదు, అట్రాక్షన్తో ఉన్నటువంటి సంబంధాలు ఉంటే ఒక్కరోజు 2 రోజులతో అయిపోయింది, అంతే, ఎక్కడితో అయిపోతుంది అంతే. మీరు హోల్ స్టోరీలో నేను పదే పదే చెప్తున్నా, ఎక్కడా కూడా ఒకరి మీద ఒకరు వ్యతిరేకత చెప్పిన సందర్భం లేదు. చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారు ఇందులో అందరినీ తీసుకోండి, ప్రతి వ్యక్తి కూడా ఎక్కడా కూడా ఫస్ట్ వైఫ్ గురించి బ్యాడ్ గా మాట్లాడిన సందర్భం లేదు. ఈమె కూడా ఆయన గురించి మాట్లాడలేదు, రైట్? సో అంటే ప్రతి ఒక్కరిలో ప్రేమ నిండిపోయినటువంటి వ్యక్తులండి వీళ్ళంతా. అందుకే ఇది స్టేజెస్గా జరిగింది. మొట్టమొదట ఆయన అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు. మొట్టమొదట అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్పడం మొదలుపెట్టాడు? ఆవిడ్ని కన్విన్స్ చేయడం కోసం. అతని ఆబ్జెక్టివ్ ఏంటంటే ఆవిడని కన్విన్స్ చేయాలి. ఏమిటి అబద్ధాలు మొదలు పెట్టడం? పవిత్ర జయరామ్ అనేటువంటి ఆవిడకి హార్ట్లో ఓలు ఉంది, లో బీపీ ఉంది, ఆవిడ హెల్త్ బాగుండదు, మనమే చూడాలి అని ఒక సింపతిని శిల్పా దగ్గర నుంచి తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఇవన్నీ అబద్ధాలు. తర్వాత ఆమెకు తెలిసింది ఇవన్నీ అబద్ధాలని. రెండవది, మేము షూటింగ్ అంటే అది కొంచెం తీవ్రత పెరిగిన తర్వాత షూటింగ్కి అలా వైకుంఠపురం అనేటువంటి సీరియల్లో షూటింగ్కి చెన్నై వెళ్తున్నామని చెప్పాడు. కానీ అది అబద్ధం, వాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నారు. అంటే ఈవెన్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం, అంటే 2వ స్టేజ్కి వస్తూ ఉంది. మొదట అబద్ధం చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తూ వెళ్తున్నాడు. ఇక రెండవది, స్లోగా విభేదించడం మొదలుపెట్టాడు. అట్లా కాదు ఇట్లా కాదని చిన్నగా చిలికి గాలివాన కింద తయారవ్వటానికి సన్నద్ధం అవుతున్నటువంటి స్టేజ్ 2వ స్టేజ్ అండి. ఆ స్టేజ్లోనే మానసికంగా హింసించడం మొదలైంది. ఎలా? అతని ఇంటికి అప్పుడప్పుడు వచ్చినప్పుడు కూడా ఆమెతోనే ఫోన్లో మాట్లాడుతూ, మరింత ఆప్యాయంగా ఆవిడతో మాట్లాడుతూ, చిరాకుగా ఈమె వైపు చూస్తూ, సో మానసికంగా హింసించడం అనేటువంటిది. అంటే అంత ప్రేమ ఉన్నటువంటి దాన్ని చూడండి ఎలా టర్న్ అవుతుంది ఇవన్నీ కూడా. ఇక 3వ స్టేజు శారీరకంగా కూడా హింసించడం మొదలుపెట్టడం. సో ఇంకా కొట్టడం నైట్ అంతా. సో 12 to 5 o'clock వరకు కొట్టినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయని ఆమె కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా, చందు తల్లిదండ్రులు కూడా చెప్తున్నారు. అది 3వ స్టేజ్. ఇక 4వ స్టేజు విడిపోవటం, దూరం అయిపోవటం.
దురదృష్టం ఏమిటంటే ఆ దూరం అయ్యేటువంటి సందర్భంలో కంప్లీట్గా ఆయన దూరం అయిపోయాడు. సో అబద్ధం చెప్పడం, తరువాత సన్నద్ధం చేయటం, అంటే మానసికంగా హింసించడం మొదలుపెట్టడం, తర్వాత శారీరకంగా హింసించడం మొదలుపెట్టడం, తర్వాత దూరం అవ్వటం, ఇవన్నీ కూడా సరే ఎందుకు ఇవన్నీ అనిపించవచ్చు. అసలు ఒకసారి చెప్పేస్తే అయిపోతుంది, నాకు నచ్చదు నేను వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళిపోతుంది కదా. మరి ఎందుకు జరిగింది ఇదంతా? ఇక్కడేనంటే అద్భుతమైనటువంటి ఒక పాయింట్ మనం అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉందండి. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఒక్క విషయాన్ని మీకు చెప్తున్నా. ఈ హిందూ వివాహ బంధాన్ని, విశిష్టతని అత్యున్నత శిఖరానికి అలా నిలబడి తీసుకెళ్ళినటువంటి ఆమె శిల్ప అండి. ఏ రోజు కూడా బయటకు వచ్చి చెడ్డగా చెప్పకపోవటం. అన్ని బాధలు మనకి ఈజీ అండి చెప్పడం, భరించేటువంటి ఆమెకు తెలుస్తుంది. విన్నారండి ఆవిడ ఏం మాట్లాడారో? ఎస్ నేను ఆవిడ మాటలు వినే ఇది చెప్తున్నాను. నేను ఆవిడ మనసునే నేను చెప్తున్నాను ఇక్కడ. ఏం చెప్పారు సార్? సో ఆవిడ మాటల్లోనే ఒకసారి చూద్దామండి. ఏమిటి ఆవిడ మాటల్లో అంటే, నా మంచితనం నాకు అండగా ఉంటుందనేది మొట్టమొదటి మాట ఆమె అనుకున్నది మనసులో. రెండోది ఇతనితో చెప్పడానికి ప్రయత్నించింది. ఇతనితో చెప్పడానికి ప్రయత్నించడమే కాకుండా పవిత్ర జయరామ్తో కూడా చాలా కార్డియల్గా మాట్లాడడం మొదలుపెట్టింది. సో ఎందుకు ఇలా జరుగుతుంది, సో ఇలాగ అవుతుంది ఎందుకు అనే సందర్భంలో ఆమె అటు పక్క నుంచి రివర్స్గా మాట్లాడడం, లేదు నాకు అతను కావాల్సిందే. ఒక్కసారిగా చూడండి మనసు ఏమైపోతుంది ఆ సందర్భంలో. శిల్ప గారు మాట్లాడటం అంటే మాట్లాడి కన్విన్స్ చేసి తప్పు అని చెప్పబోయారు. సో ఆయనతో చెప్పడం అవతల ఉన్న మనుషులు వినలేదు. అసలు నాకు అతను కావాల్సిందే అని ఆవిడ బ్లంట్గా చెప్పడం జరిగింది. అంటే ఎంత గుండె ధైర్యం ఉండాలి చూడండి. అలాంటి సందర్భం ఆవిడతో డీల్ చేసి మాట్లాడి కార్డియల్గా అది జరిగిన తర్వాత కూడా ఆ ప్రయాణాన్ని అలా తీసుకెళ్ళటం అనేటువంటి దానికి అసలు ఇంకా మాటలు లేవండి. సో తర్వాత చందుతో మాట్లాడడం, రకరకాలుగా మాట్లాడడం, కన్విన్స్ చేయలేకపోవటం, ఇంకా తర్వాత చందుతో కూడా మాటలు తగ్గిపోయినాయి. కనీసం ఓకే అట్లీస్ట్ ఒక్క మాట అండి, అది పరాకాష్ట అండి, మంచితనానికి సహనానికి పరాకాష్ట. నేనిక నీ దగ్గర ఉండను అని చందు చెప్పినటువంటి సందర్భంలో అన్న 2 మాటలు ఆవిడ మాటల్లోనే ఏమిటంటే, నువ్వు అక్కడ ఉంటానంటే అక్కడే ఉండు, నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో. గుండె పగిలిపోతుందా మీరు అలా చెప్తుంటే? నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకో, టైంకి సరిగా తిను, లేదు అవన్నీ వదిలేసి ఇక్కడ ఉండి నా పిల్లల్ని చూసుకుంటానంటే ఇక్కడ చూసుకో. అప్పుడప్పుడు అలా వచ్చి ఇలా వెళ్తాను, రెండూ చేస్తానంటే వద్దు. నువ్వు అక్కడున్నా సరే ఓకే, నీకు ఇష్టం అంటున్నావు కాబట్టి సో నువ్వు అక్కడే ఉండు, ప్రశాంతంగా ఉండు. సాక్రిఫైస్ పిచ్చెక్కిపోయేలా ఉందండి అసలు. సో ఇది అసలు ఎలా వస్తాయండి? సినిమాల్లో మనకి కనిపిస్తాయి, ఇది నిజ జీవితంలో జరిగినటువంటి సంఘటన అండి. అంతలా ఒక మనిషి ప్రేమించడం, అసలు గౌరవించడం, నేను అందుకే చెప్తున్నా. ఈవెన్ నేను ఒక ఓడైతే విన్నాను ఎక్కడానంటే, ఈవెన్ ఆవిడ చనిపోయేటప్పుడు, యాక్సిడెంట్ అయిన తర్వాత చనిపోయే ముందు చందు ఈవిడ ఫోన్ చేస్తే అదే చెప్పబోతున్నా. ఇంత జరిగి ఇన్ని సంవత్సరాలు ఇంత డిస్టర్బ్ అయిన ఆవిడ చనిపోతున్నటువంటి సందర్భంలో 2 అద్భుతమైన విషయాలు మీరు ఇక్కడ చూడాలి. ఆయన్ని ఫోన్ చేయటం ఈవిడికి, అంటే పవిత్ర జయరాము చనిపోతుంది అని, నాకు కావలసిన వ్యక్తి చనిపోతుంది, ఎవరికి ఫోన్ చేస్తామండి? మరో కావాల్సిన వ్యక్తే కదా ఫోన్ చేస్తా. చూడండి, అప్పుడు కూడా ఆయన మనసులో ఉంది. ఇది కనిపించిన బంధం అండి. మనం అటు చూసి మొత్తాన్ని దాన్ని చెరిపేస్తున్నాం. ఇది చెరిపోద్దు అంటున్నాను నేను. ఆవిడికి ఫోన్ చేస్తే ఆవిడ అంతే ఉందాగా, ఏమీ కాదు చందు, ఏమీ కాదు, దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆమె బతుకుతుంది అని ధైర్యం చెప్పాల్సిన పనే ఉంటుందండి. ఆవిడ ఎందుకు చెప్పాలి చెప్పండి? ఇవన్నీ మాటలతోనే ఉంటాయండి. ఆవిడ చేసి చూపించింది, సమాజానికి ఒక ఎగ్జాంపుల్ కింద చూపించింది. అది తప్ప ఒప్ప అని డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటుంది, అది పక్కన పెట్టుదాం కాసేపు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ శక్తి అంతా ఆమెకి? మీరు చెప్పే దాంట్లో యువతల వైపు కూడా ఆ ప్రేమని చందు ఉంది కాబట్టి లాస్ట్ మినిట్లో నా అనేవాళ్ళు ఉన్నారని చెప్పేసి కాల్ చేయడానికి ఆ ఆస్కారం చూపించారని చెప్పేసి అంటున్నారు కదా. ఎక్కడ ఎక్కడ జరిగింది? నేను దానికి కారణం చెప్తానండి. ఒకటి, ఈ రోజున చిన్న డిస్టర్బెన్స్ జరిగితేనే విడిపోతున్నటువంటి సందర్భాలలో, వ్యక్తిగత సౌఖ్యం డిస్టర్బ్ అయితే దూరం అయిపోతున్నటువంటి సందర్భంలో, ఇంత కష్టమైనా, ఈమెకి ఎంత ఇబ్బంది అయినా ఆవిడకి అంత ఇబ్బంది అవుతుందని
తెలుస్తున్న చందుకి మరలా ఆవిడతోనే మాట్లాడి ఇంత జరిగింది అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి కనిపించని తెలియని ఒక ప్రేమ అండి. అందుకే అంత లోతైన బలమైన ప్రేమ వాళ్ళ మధ్య ఉంది కాబట్టి ఆ బంధం అన్ని సంవత్సరాలు ఉంది, లేకపోతే ఎప్పుడో ఆవిరైపోయి ఉండేదండి. మరి అవతల వైపు వెళ్ళడానికి Yes. ఎలాంటి ఇది కారణాలు ఇది ఉంటాయంటారు? అద్భుతమైనటువంటి ప్రశ్న అండి. ఇది అంటే ఇదే అర్థం కావాలి అందరికీ కూడా. దాంతో మనం కన్క్లూడ్ చేద్దామండి. ఇది ఎందుకు ఆయన అట్లా, మరి ఇంత ప్రేమ ఉందంటున్నారు కదా, నువ్వు ఇంత చెప్తున్నావు కదా, మరి ఆయన వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అని అడిగితే మరి దానికి సమాధానం ఏమిటంటే అండి, ఫస్ట్ దండి ఆపర్చునిటీ అంటే టెంప్టేషన్ అండి, ఉమ్, అవకాశం. ఈయనకి అసలు మోడలింగ్లో ఏ ప్రవేశం లేని సందర్భంలో అవకాశం ఇచ్చిన ఆవిడ శిల్ప. సో ఒక అవకాశం కోసం చూశారు, వెంటనే టెంప్ట్ అయ్యారు, వెళ్ళిపోయారు అంతే. ఫస్ట్ శిల్ప, తర్వాత కొంచెం కొంచెం నిలదొక్కున్నటువంటి పరిస్థితుల్లో గ్యాప్ ఎలా యాక్చువల్గా వస్తుంది కదండి. ఇప్పుడు సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ అంత ప్లేన్గా ఉండదు గ్రాఫ్, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఆ తర్వాత బిగ్ ఆపర్చునిటీ ఆవిడ ద్వారా కనిపిస్తుంది ఈయనకి, అది టెంప్ట్ చేసింది. సో ఇక్కడ వరకు ఉపయోగించుకున్నాడు. ఆ తర్వాత వచ్చే బిగ్ ఆపర్చునిటీని దాన్ని చూసి, ఆపర్చునిటీ అండ్ టెంప్టేషన్ అనేది మొట్టమొదటి పాయింట్ అండి. ఇక రెండవ పాయింట్కి వచ్చేటప్పటికి డిజైర్ ఫర్ నావెల్టీ అండి, కొత్తదనం. అక్కడ వాళ్ళ మధ్య గౌరవమైన సంబంధమే కాకుండా అది వేరే రూపు తీసుకుంటున్నటువంటి సందర్భం. ఆ కొత్తదనం మీద కోరిక, ఆ ఎక్సైట్మెంట్ అంటే వ్యక్తిగతంగా మార్చేసింది. ఆ వ్యక్తిగత మార్పుకి కారణమైంది రెండవ పాయింట్, డిజైర్ ఫర్, కొత్తదనం మీద ఉన్నటువంటి కోరిక. ఎందుకంటే కెరీర్ ఒక చోట ఆగిపోతుంది, సో కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎస్, కొత్త రిలేషన్ కూడా అండి, కొత్త కెరియరే కాదు, కెరియర్ అనేది ఒకటి, ఆమె, సో ఆమెతో బంధాన్ని కూడా ఆయన కొనసాగించుకున్నాడు కావాలి అని. ఆ ఎక్సైట్మెంట్, సో ఆ ఎక్సైట్మెంట్ అది రెండవదండి. ఇక మూడో విషయానికి వచ్చేటప్పటికి మిడ్ లైఫ్ క్రైసిస్ అండి. చూడండి, ఈయన గ్రాఫ్ చూస్తే ఫుట్బాల్ ప్లేయరు, ఆ తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ జాబ్ చేశారు. సో ఇలా జరిగినటువంటి ప్రయాణం ఒక్కసారిగా అక్కడ ఆగింది కదండి. సో మరలా ఈ మోడలింగ్ వైపు వెళ్ళిన తర్వాత కొంచెం అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి. సో ఇక్కడ ఏదో బిగ్గా చేయాలి, అతనికి అప్పటికే ఫాలోయింగ్ వచ్చింది. సో దీన్ని మరింత ముందుకి తీసుకెళ్ళాలి, ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రతి ఒక్కరికి వస్తుంది. 35 దాటిన తర్వాత 45 మధ్యలో ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ వస్తుంది. దాన్ని మనం ఎలా తీసుకుంటాం అన్నది ఇంపార్టెంట్. సో ఇది మూడో కారణం అండి. ఇక నాలుగో కారణము లైఫ్ ట్రాన్సిషన్ అండి. సో నా కెరియర్లో నేను ఏదో బిగ్ చేయాలి, ఆ బిగ్ చేయాలి అన్నట్లయితే అక్కడ ఆపర్చునిటీ కనిపిస్తుంది, ఆమె ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. లేదా నేను ఇంకా బలంగా లోతుగా నాకు అనుకున్నటువంటి డిజైర్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోగలనేమో అని అనిపించి ఉండాలండి. సో ఈ 4 కారణాలు కూడా ఖచ్చితంగా ఆయన మానసికంగా అతన్ని మార్చేసినాయి. సో అందుకే ఈ బంధాన్ని వదలలేక గ్రాటిట్యూడ్ లెవెల్స్ ఎక్కువైపోయి, అటుపక్క గ్రాటిట్యూడ్ లెవెల్ ఎక్కువైపోయి, సో ఈ విధంగా ముగింపు వచ్చిందనమాట ఈ యొక్క కథకి మొత్తానికి. ఎక్కడి నుంచి ఎక్కడికెక్కడికో ఈ 4 కారణాలు మీరు చెప్పినటువంటి బలంగా నిజంగా ఒక మనిషిని అంత ఇన్ఫ్లుయెన్స్ చేసి చివరికి చావు దాకా చేసిందని అంటే, బట్ ఇందులో శిల్ప గారికి ఉన్నటువంటి ఓపిక ఏదైతే ఉందో అది మనం మాటల్లో చెప్పలేము, వర్ణించలేము. అండ్ మాట్లాడేటప్పుడు మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను ఆవిడతో మాట్లాడాను, అయినా సరే నాకు ఆయనే కావాలనుకున్నప్పుడు కూడా నేనేం మాట్లాడలేదు, ఎక్కడున్నా సరే హ్యాపీగా ఉంటే చాలు అనుకున్నట్టుండే. అసలు యాక్సెప్టెన్సీ లెవెల్స్కి అది పెద్ద కేస్ స్టడీ అని చెప్పొచ్చు. అంతేనండి. ఇంకా అసలు అందుకే అన్నాను, ఇంకా నిలువెత్తు నిదర్శనం ఎందుకన్నానంటే అందుకే అన్నా. బట్ ఇలాంటి వాటివి ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి జీవితాల్లో అనుభవించుకుని ఒక్కసారి అప్లై చేసుకుని చూసుకుని ఉంటే, ఎవరెవరైతే ఒక ట్రాన్స్లో ఉండి బతుకుతున్నారో వాళ్ళకి మాత్రం డిఫరెంట్ పాత్స్ ఉంటాయి, రైట్ పాత్ని చేసుకోవటం, వాళ్ళకి మాత్రం చాలా నేర్పించే విషయాలు ఇందులో ఉన్నాయని చెప్పాలి. అయితే కొంతమంది మీలాంటి వాళ్ళ దగ్గరకు వచ్చి, అంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత మా తప్పు మేము తెలుసుకొని మళ్ళీ బ్యాక్ టు మా నార్మల్ లైఫ్కి వెళ్ళాలనుకుంటున్నాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఆ మిడ్ని ఇప్పటిదాకా వచ్చినటువంటి లైఫ్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా మ్యారిటల్లో అక్కడ బ్రేక్ చేసి మళ్ళీ బ్యాక్ లైఫ్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటి? స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మన టీంని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారండి. సో దాన్ని ఆ కేసు ఏమిటి లోతుకి మనం ఆలోచించి చూసి దానికి సలహాని ఇవ్వచ్చు అండి. మీరు కనుక నిజంగా మీ జీవితం అంటే నేను బ్యాక్ వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ నేను వదలలేకపోతున్నాను అనుకునేటువంటి ఆలోచన మీకు ఉన్నప్పుడు, నిజంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత నా జీవితం నేను మార్చుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో
సుబ్బారావు గారిని కలిసి పర్సనల్గా మాట్లాడుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద అపాయింట్మెంట్ తీసుకొని మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది, బ్యాలెన్స్డ్ సొల్యూషన్. ఒక ట్రాప్లో ఉన్నప్పుడు అభిమన్యుడి పాత్ర ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉంటుంది మనకి. దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు. సో అటువంటి వాటిని కూడా ఎలా బ్రేక్ చేయాలని అంటే సుబ్బారావు గారు లాంటి వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుని మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.